హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు చూస్తున్నది వాస్తు త్రివేణి వ్లాగ్స్ నుంచి వీడియో అనేది చూస్తున్నారు. నేను పెట్టేదే నెలకొకసారి 2 సార్లు అలా వీడియోలు, లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువగా అప్లోడ్ చేయను అనమాట. మన పెద్దగా వ్యూస్ ఉండవని చెప్పేసి నేనేమో చేయను, అంత ఇంట్రెస్ట్ రాదు. కానీ ఈరోజు ఎందుకో లాంగ్ వీడియో పెడదాం అనిపించింది. నేను లేచేసరికి 5 అయిందనమాట. ఇంకా బ్రష్ చేసేసి ఇంకా బయట అంతా ఊడ్చి కడిగేసరికి ఈ మధ్య గాలులు ఎక్కువ వస్తున్నాయి కదా, దువ్వ అయితే ఎక్కువ పడుతుంది అనమాట. బయట అవంతా ఊడ్చి కడిగేసరికి గంట బయటే పడుతుంది. ఇంకా అదంతా కడిగేసి ఆఫ్టర్ 11 రోజులు 12 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ముగ్గు వేస్తున్నాను. సోదకం వచ్చింది కదా, ముగ్గు కూడా వేసుకోమన్నమాట. ఇంకా పండగ సమయంలో పండగలే చేసుకోము. ఇవన్నీ ఈ రోజుల్లో ఎవరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నారా? మా సైడ్ కంపల్సరీగా ఫాలో అవుతారు. మా ఇంట్లో అయితే కంపల్సరీ, మా ఆయన అయితే అస్సలు ఊరుకోడనమాట. ఇలాంటివి కంపల్సరీ ఫాలో అవ్వాలి, రూల్స్ అన్నీ పాటించాలి అని అంటారు. ఇంకా తప్పదు, చేసేది ఏం లేదు. ఉగాదికి సూతకమే, శ్రీరామనవమికి ముఖ్యమైన పండుగలకే మాకు సూతకం వచ్చింది. ఇంకా మనకి సంబంధించిన వాళ్ళు ఇలా చనిపోతే సూతకం అనేది పాటిస్తారు కదా. ఇంకా నిన్న బుధవారం కదా, నిన్నటితో అయితే అయిపోయింది. ఇంకా ఈ రోజు నుంచి పటాలు క్లీన్ చేసుకొని ముగ్గులు వేసుకోవచ్చు అనమాట. నేనైతే 11 రోజులు 15 రోజుల తర్వాత ఇప్పుడు ముగ్గు 15 రోజులు అనుకుంటా అండి, 15 రోజుల తర్వాత ముగ్గు అనేది వేస్తున్నాను. చూడటానికి బాగుంది కదా. ఇన్ని రోజుల నుంచి అసలు ముగ్గు వేయకపోతే గుమ్మం ముందు వాకిట్లో బోసిపోయినట్టు అనిపించింది. ముగ్గు వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ఇలానే ఉంటుంది అనమాట. ఇంకా 2 రోజులు 3 రోజుల నుంచి ఇల్లంతా క్లీనింగ్ పెట్టుకున్నాను. మొత్తం క్లీన్ అయిపోయింది. పటాలు ఒక్కటే, దేవుడి పటాలు క్లీన్ చేసుకోవాలి. అది ఈరోజు గురువారం కదా, ఈరోజు క్లీన్ చేద్దాము, పని అంతా తొందరగా చేసుకొని అని అనుకుంటున్నాను. ఉదయాన్నే చల్లగా అసలు బయట ముగ్గు వేసుకుంటా ఇదంతా కడుక్కుంటుంటే ప్రశాంతంగా అనిపించింది. ఇటు తిరిగి మనం లేచిన దగ్గర నుంచి ఇంట్లో పనుల్లో హడావిడితో పరిగెడతా ఉంటాం కదా, నిదానంగా చేసేది ఈ పని ఒక్కటేనండి. నేను క్లీనింగ్, ముగ్గు వేసుకోవడం నిదానంగా చేస్తాను. ఒక్కోసారి దానికి కూడా టైం ఉండదులేండి. మనం లేటుగా లేచానంటే నేను కాటికి కూడా పరిగెత్తాల్సిందేను. ఇంక ఇలా చక్కగా ముగ్గు వేసి ఇక లోనికి వచ్చేసాను. హాఫ్ డేస్ కదా, 6:30 కల్లా బాక్స్ రెడీ చేసి పెట్టాలి. అది టిఫిన్ కానీ ఏదైనా సరే. మా సాయికి అయితే ఇంకా లెగంగానే టీ తాగందే మా ఆయన మంచం కూడా దిగడు. ఇక ఆయనకి టీ పెట్టి ఇచ్చేయాలి. నైటే నిన్న అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను, సోప్ వేసి రుద్దాను అనమాట ఈ గ్యాస్ స్టవ్ అంతా. ఉదయాన్నే లేచి ఇలా క్లీన్ చేయటం అలవాటు. ఇంకేం చేస్తాము, మళ్ళీ నీళ్ళు కొంచెం చిలకరించి స్టవ్ అంతా క్లీన్ చేస్తున్నాను. మళ్ళీ అలా క్లీన్ చేయకుండా వండబుద్ధి కాదనమాట. మనం ముందు రోజు ఎంత చేసినా సరే తర్వాత రోజు ఇలా చేసుకోవాలి. నేను నిమ్మకాయలు అవి కట్ చేస్తూ ఉంటాను గ్యాస్ పై, దాని మీద బండ మీద. అవి మచ్చల కింద పడిపోయి అస్సలు పోవండి. అందుకే మీకు కొంచెం మచ్చలుగా కనిపిస్తూ ఉండొచ్చు. ఇక క్లీన్ చేసి ఈరోజు చాక్ పీస్తో ఇలా ముగ్గు వేసుకుంటున్నాను. సూదకం కూడా అయిపోయింది కదా, ఇంకా ముగ్గు వేసుకుంటా అలవాటండి నాకు. పసుపు కుంకుమ బొట్టు పెట్టుకోవటం, ముగ్గు వేసుకోవటం స్టవ్ దగ్గర. ఈ స్టవ్ తీసుకొని 16 సంవత్సరాలు అవుతుందన్నమాట. బాగా పనిచేస్తుంది. నాకు పెళ్ళయి నేను మా పాప పుట్టినాక వేరుపడినప్పుడు కొనుక్కున్నాను. అప్పటి నుంచి ఈ స్టవ్వే వాడుతున్నాను అనమాట. అందుకే మీకు పాత దానిలా కనిపిస్తుంది. నేను అప్పటికి బాగా నీట్గా క్లీన్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడే. ఈ రోజుల్లో 10 సంవత్సరాలు వాడినాక తీసేస్తున్నారు, మళ్ళీ కొత్త పొయ్యి కొనుక్కుంటున్నారు. నేను అలా తీసేయలేను, ఇది బాగానే ఉందని ఇదే వాడుకుంటాను. ఇంకా పక్కన నూనె క్యాన్ అవి కూడా తడిపట్టేసి తుడిచేసాను. పైన ఒకసారి అన్నీ తుడిచేసుకొని ఇక వంట స్టార్ట్ చేసేటప్పుడు ఇవన్నీ రెడీగా ఉంటే తొందరగా వంట కూడా అయిపోయిద్దండి. ఇంకా నేను స్టవ్ దగ్గరికి వచ్చానంటే మా పిల్లులు నా చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. వంట ఏదో చేస్తున్నాను వాటికి పెడతానని. ఉదయాన్నే పాలు కాస్తాను కదా, వాటికైతే టీ పెట్టినప్పుడు పాలు కూడా పోస్తాను. అందుకనే స్టవ్ దగ్గరికి వచ్చానంటే అవి నా వెంట తిరుగుతూ ఉంటాయి. ఇంకా స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత వెంటనే టిఫిన్ చేయాలి. నిన్న దోశ పిండి, ఇడ్లీ పిండి ఏం వేయలేదు. మీరు నా వీడియోల్లో చూస్తుంటే ఎక్కువగా ఇడ్లీ, దోశలు ఇవే వేస్తాను. మా ఇంట్లో అవే ఇష్టంగా తింటారనమాట. వాళ్ళు తినేవి నేను కూడా పెడతాను. మళ్ళీ ఇంక వేరే ఏమన్నా చేసి తినకుండా వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి ఈరోజు అయితే గోధుమ పిండితో అట్ట అనేది వేస్తున్నాను. బయట నుంచి తెప్పించినా కూడా చాలా రేట్ అయ్యిద్ది. 150, 200 లేనిది మా నలుగురికి టిఫిన్ రాదు, అది కూడా తిన్నట్టు ఉండదు. అందుకని చెప్పేసి నేను ఇట్లా గోధుమ పిండి కలిపి దోశ అయితే వేస్తున్నాను. ఏం లేదండి, ఉప్పు, కొంచెం జీలకర్ర, కావాలంటే చాలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు
పచ్చిమిరపకాయలు, కరివేపాకు అంతా సన్నగా తురుముకొని వేసుకోవచ్చు. మా పిల్లలు అవంతా ఇష్టంగా తినరనమాట. ఇలానే వేసి బాగా కలుపుకొని ఒక అరగంట అయినా పక్కన పెట్టేసేయాలి. నాకు అంత టైం లేదు. ఒక 5 నిమిషాలైనా ఇలా పక్కన పెడితే దోశ బాగా వస్తుంది. దోశ పిండిలాగే కలుపుకోవాలి. సేమ్ ఇంకా అలా కలుపుకొని దోశ వేసుకుంటే బాగా వచ్చింది అనమాట. ఇంకా వెంటనే మా ఆయనకి టీ అయితే పెట్టేస్తున్నాను. ఆ పిండి కొంచెం నానేలోపు టీ పెడితే సరిపోయిద్ది అని చెప్పేసి. అప్పటికే లేట్ అయిపోయింది ఈరోజు టీ పెట్టడం కూడా. ఈ రకంగానే పెట్టేస్తాను. ఇంకా మా సాయికి దోశ కూడా వేశాను. ఇంకా ఒక అరగంటన నానితే దోశలు బాగా వస్తాయి. నేను ఇక్కడ ఒక 10 నిమిషాలు ఉంచాలండి. ఇంకా బస్సు వచ్చే టయానికి దోశలు అయితే వేస్తాను. తినడానికి టైం ఉండదన్నమాట. బాక్స్ పెట్టుకొని వెళ్ళటమే. 1:30 1 అలా అవుతుంది వాడి ఇంటికి వచ్చేసేప్పటికి. అందుకని భోజనం ఇంటికి వచ్చే తింటాడు. అంతగా ఆకలి ఉండకపోతే ఏదైనా స్నాక్స్ తినేస్తాడు అనమాట. అందుకని నేను ఇప్పుడు చపాతీలాగే వస్తుందండి. సేమ్ మీరు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వేసుకుంటే సేమ్ చపాతీ రుద్దుకొని వేసుకున్నట్టే ఉంటుంది. చాలామందికి తెలుసులేండి. నేను ఊరికే చెప్తున్నాను. మా ఇంట్లో అయితే ఇది కొంచెం ఇష్టంగా తింటారు. అందుకని వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది. మా పిల్లలన్నీ ఏరి పక్కన పెట్టేస్తారు. అందుకని నేను ఉల్లిపాయలు అయితే వేయట్లేదు. ఇలా సన్నగా చపాతీలాగా కాలుస్తున్నాను. పెట్టేసి 2 అయితే వేసి సాయికి అయితే ఇచ్చాను. వాడు స్నానం చేసి వాడు రెడీ అయ్యి వచ్చేసరికి ఈ బాక్స్ పెట్టేయచ్చు. ఇడ్లీ దోశ అనుకో, ఇడ్లీ కంపల్సరీగా వేయాలి. ఇడ్లీ కానీ దోశ కానీ ఏదో ఒకటి తినరండి. 2 ఉండాల్సిందే. దోశ తిని వెళ్తే మా ఆయనేమో పని దగ్గర మంచినీళ్ళు ఎక్కువ తాగేస్తాడని చెప్పేసి ఇడ్లీ అయితే కంపల్సరీ. అందుకని నేను ఈ బాధ అంతా ఎందుకని చెప్పేసి 2 ప్లేట్ ఇడ్లీ వేసి దోశ పిండి కలిపి పెడతాను. ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు తినేస్తారని చెప్పి 2 వేస్తాను అనమాట. ఇంకా సాయి రెడీ అయ్యి వెళ్ళిపోయాడు. ఇంకా ఇక్కడ మా అమ్మాయి కూడా లేచిందనమాట. ఇంట్లో పనులు చేసుకుంటా మేము కూడా వాళ్ళని పంపించి సాయిని పంపించి మేము కూడా తినేస్తాము వెంటనే టిఫిన్. ఎందుకంటే ఉదయాన్నే పూజ చేసే టైం లేదు కదా. పెందలాడే తినేస్తున్నాం. ఇవి చూడండి మేము ఏదో వేస్తున్నాము ఇక్కడ టిఫిన్ తినేస్తున్నామని 2 ఎలా గోల్ చేస్తున్నాయో వాటికి కూడా వేసి ఇంకా పెట్టేసామన్నమాట. టిఫిన్ అంతా వేసేసిన తర్వాత ఇంకా బయట బోల్డ్ పనులు ఉన్నాయి, అన్నీ చేసుకోవాలి. ముందైతే మా ఆయన వెళ్ళంగానే ఇల్లు క్లీన్ చేయలేదండి. ఊడ్చాను కానీ తుడుచుకోలేదు. ఇంకా వెళ్ళిన వెంటనే ఇల్లు క్లీన్ చేయకూడదు అంటారు కదా, తర్వాత చేద్దాంలే అని చెప్పేసి అసలుకి 7:00కల్లా ఎంత ఎండ వచ్చేసింది. అసలుకి భయంకరంగా వస్తేనేమో ఎండ వస్తుంది, లేకపోతే చల్లగా ఉంటుంది. అన్నీ సంత సైడు వర్షాలు పడుతున్నాయి. మా ఊర్లో అయితే వర్షాలు పడట్లేదండి. ఫుల్ గాలి వస్తుంది కానీ వర్షం కోసమే చూస్తున్నాము. ఇక్కడైతే ఇంక ఇల్లు కూడా క్లీన్ చేశాను. ఇల్లు అంతా క్లీన్ చేశాను కదా, ఇంకా ఇక్కడ డ్రెస్ కుట్టమని తీసుకొచ్చి ఇచ్చారనమాట. నేను 2 రోజుల నుంచి సరిగా మిషనే పెట్టట్లేదు. ఆ బట్టలన్నీ అక్కడే ఉండిపోయినాయి. మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేసారు. ఏం చేయాలి, ఇంకా పని అంతా అయిపోయింది. మా అమ్మాయి అయితే స్నానం చేసి వచ్చింది. ఇంకా నేను కూడా స్నానం చేసి మొత్తం దేవుడి పటాలన్నీ క్లీన్ చేయాలి. ఇంకా మా పాప ఉందంటే ఏదో ఒకటి హెల్ప్ చేస్తూనే ఉంటుంది. నాకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా 15 రోజుల తర్వాత దేవుడి గది ఓపెన్ చేస్తే మా ఇంట్లో ఎక్కువ ఎలుకలు ఉంటాయండి. ఎలుకలు ఏందో చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినాయి. నేను కూరగాయలు కట్ చేసిన తొక్క కూడా ఇక్కడ దొరికిందంటే అవి తీసుకొచ్చి దాంట్లో పెట్టేస్తాయి. అంత భయంకరంగా చేసేస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడ దేవుడి పటాలన్నీ తీసి ఒక క్లాత్ వేసుకొని అన్నీ ఒక పక్కన పెట్టి అన్నీ తీస్తున్నాను. నిజంగా చెప్తున్నా, ఇవంతా క్లీన్ చేసేటప్పటికి నాకు 2 గంటలు పట్టింది. అంత చెత్త దువ్వ ఉందన్నమాట. ఇంకా కుందులన్నీ ఒక పక్కకు పెట్టేస్తున్నాను. ఇవన్నీ తోముకోవాలి నీట్గా. ముందు దేవుడి పటాలన్నీ క్లీన్ చేసుకోవాలి. అదేంటి ఇంకా ఆవు పంచకం కానీ గంగాజలం కానీ ఏమన్నా ఉంటే వేసుకొని ఇంట్లో సోతకం అయిపోయిన తర్వాత చల్లుకుంటే మంచిది. లేదంటే ఇవన్నీ దొరకపోతే పసుపు నీళ్ళు వేసుకున్నా కూడా మంచిదే అన్నమాట. ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చాను. పటాలు అయితే తుడిచేస్తున్నాను. ఇద్దరం కలిసి తుడిచాము. 2 గంటలు 1:30లో అయితే అయిపోయినాయి. ఎందుకంటే ఎక్కువ పటాలు ఉంటాయి, క్లీనింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. 15 రోజుల తర్వాత కదా, చాలా దువ్వగా ఉంది. ఇంకా అన్నీ క్లీన్ చేశాను. ఇదిగోండి ఇక్కడైతే సర్దేసి పెట్టేశాము. ఇంకా కొన్ని పటాలకి సీలలు అయితే లేవన్నమాట. అవి సాయంత్రం కొట్టి పెట్టేసేయాలి. ఆ సైడ్కి పెట్టేశాను అవి.
మా సాయి వచ్చిన తర్వాత తెప్పించి ఆ మధ్యలో అనేది కొట్టేసేయాలి. మొత్తం క్లీన్ చేసుకున్నాను. సాయంత్రం నుంచి దీపారాధన చేసుకోవాలి. ఇంకా ఈ కుందులన్నీ దీపారాధన కుందులు అవన్నీ తోముకోవాలన్నమాట. అప్పటికే వంట చేసే టైం అయిపోయింది, 12 అయింది. అందుకని చెప్పేసి ఒక పక్క వంట అయితే చేస్తున్నాను. మా ఆయన అన్నానికి రానని చెప్పాడు. గురువారం కదా, బాబా గుడికి అయితే వెళ్తారనమాట ప్రతి గురువారం. ఇంకా అందుకని మాకైతే చేస్తున్నాను. మొన్న ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎండలకి ఎగ్గులన్నీ తొందరగా పాడైపోతున్నాయి. అందుకని సాయంత్రానికి ఉదయానికి కలిపి కూర అయితే చేస్తున్నాను. మిషన్ దగ్గర ఎక్కువ వర్క్ ఉందండి. అందుకని వంట అయితే పెందలాడే చేసి మిషన్ పెట్టాలి. మీకు నచ్చితే లైక్ చేయండి.